శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. ఈ రోజున ఈ రాశి జాతకులకు హెచ్చరిక పాతదే అయినా ఈ రోజు మాత్రం ఇందువల్ల కలిగే నష్టం అమితంగా ఉంటుంది. గతంలో జరిగిన నష్టం కంటే ఈ రోజు ఎక్కువ నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఒక స్త్రీ మళ్ళీ పగబట్టింది. చేసేది ఇదే, జరిగేది ఇదే. వారు కోరుకునేదే ఈ రోజు మీ జీవితంలో జరగబోతుంది. వారి కోరిక మీ జీవితంలో జరగబోతుందా అంటే ఏమిటి? ఏం జరగబోతుంది? ఆ స్త్రీ వలన ఈ రాశి జాతకులకు ఎటువంటి వింత పరిణామాలు ఎదురు కాబోతున్నాయో ఆలస్యం లేకుండా చూడాల్సిందే. ఎందుకంటే కొన్ని రకాల పూర్తి అంశాల గురించి చెప్పినా అర్థం కాదు. మనసు పెట్టి ఆలకిస్తేనే అందులో నిజాలు ఏమిటి, అందువల్ల కలిగే నష్టం ఎంత శాతం ఉంటుంది, తదితర అన్ని విషయాలు కూడా మీకు అవగతమవుతాయి. ముందుగా వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఓం నమః శివాయ. పరమశివుడంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. పరమశివుని అనుగ్రహం మీకు ఎల్లవేళలా కలుగుతుంది. పరమశివుణ్ణి నిత్యము జపించడం వలన కష్టాలు దరి చేరకుండా ఉంటాయి. ఒకవేళ దరి చేరినా కూడాను ఆ యొక్క కష్టాల ప్రభావం నుండి త్వరగా బయటపడతాము. పరీక్ష సమయం తక్కువ అవుతుందని గుర్తుంచుకోండి. ఓం నమః శివాయ. కొంచెం శ్రద్ధ పెట్టి ఆలకిస్తే మీకే అంతా బోధపడుతుంది. వాస్తవ పరిస్థితులకు అనుసంధానం చేస్తూ ఇప్పుడు మేము చెప్తున్న విషయాల గురించి మీరు ఒక్కసారి తారతమ్యత చూస్తే మీకే అంతా అర్థమైపోతుంది. మీనరాశి జాతకుల జీవితంలో ఎటువంటి మార్పులు ఏ రోజైతే సంభవించబోతున్నాయో అన్నీ జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజున గుణపాఠాలే. ఈ రోజున శిక్ష పడకుండా మనకి పెద్ద దెబ్బ తగలకుండా అడ్డుకునే సాధనాలు, గుణపాఠాలు నేర్చుకున్నారు కదా అని నిరాశ చెందొద్దు. రేపటి రోజు రెండు వ్యత్యాసంగా ఉంటాయి ఈ రోజుతో కూడుకుంటే. గమనించుకోండి. ముందుగా మీరు ఏమిటంటే గనక వాస్తవాన్ని గ్రహించడానికి నమ్మకంతో ఈ వీడియో చూడండి. ఒకటి అనుకున్నారు అనుకోండి. అనుకున్న పని ఒకటి అనుకుంటే అది పూర్తి అయ్యే వరకు నిద్రపోరు. దాని మీదే ధ్యాస అంతా, ఆలోచన అంతా దాని గురించి. మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఏదో ఒక విషయాన్ని నిత్యము కూడా కొత్తగా ఆలోచించి తెలుసుకుని ఒకటిసార్లు కీలకంగా ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటారు తప్పితే అనవసరంగా ఏది కూడా అంటే అర్ధాంతరంగా ఏ విషయాన్ని కూడా ముగించరు. ఏ విషయాన్ని ఏదైతే పట్టించుకున్నారంటే మాత్రం చివరి వరకు దాన్ని అస్సలు వదిలిపెట్టారు. ఏ కార్యమైనా అంతేనండి. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఇలా ఉత్తమ ఫలితాలు నిజంగా వీరి జాతకంలో శని భగవానుడు మంచి అవకాశాలైతే ఒక వరంగా వీరికి ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. వీరికి మంచి అనుకూలమైన రోజుగా ఈ రోజు మారబోతుంది. ఈ రోజు ఒక వ్యక్తి మీ పైన విపరీతమైన కోపాన్ని పెంచుకుంది. ఆమె ఒక స్త్రీ మళ్ళీ పగబట్టి ఇలాగే చేయబోతుంది. మరి ఆ స్త్రీ ఎవరు? మీరు తెలుసుకోవాల్సిన నిజాలు ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక, చేసేటటువంటి పనులను చూస్తే గనక చాలా గంభీరమైన, అలాగే ముక్కుసూటి తత్వము, కోపభావంతో కనిపిస్తారు. కానీ చాలా మంచి హృదయము. అలాగే ఎదుటి వ్యక్తులకు ఏదైనా కష్టం వస్తే గనక అస్సలు ఊరుకోరు. వీళ్ళ దగ్గర ఉన్నా లేకున్నా ఎదుటి వారికి సాయం చేస్తారు. చేయాలనుకుంటే మాత్రం పక్కన వారిని అడిగి అయినా కూడా ఆ సహాయాన్ని చేయాలనుకుంటారు. అంటే సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ సాయాన్ని అందిస్తారనమాట. ఇక మీకు ఉన్నటువంటి అంటే మీకు తెలియనటువంటి ఒక చేదు నిజం కూడా ఈరోజు తెలిసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్నేహితుల ద్వారా కావచ్చు, శ్రేయోభిలాషుల ద్వారా కావచ్చు, బంధువర్గం ద్వారా కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, చాలా రకాలుగా మీకైతే ఏమిటంటే ఎన్నో రోజుల నుంచి చెప్పేటటువంటి మీకు విషయాలు అన్నీ కూడా
ఒక పాజిటివ్నెస్ని నింపుతున్నాయి. ఈ రోజున మీలో ఖచ్చితంగా ఈ మార్పు అనేది గమనించుకోవచ్చు. కొన్ని నిజాలు తెలుసుకోబోతున్నారు. ఈ రాశి వ్యక్తులు కొంతమంది ఇచ్చే సలహా సూచనలు మీకు తెలియపరచడం, మీకు మంచి కోరి ఏదో ఒక విషయాన్ని మీతో చెప్పడం, ఇలాంటివన్నీ కూడా ప్లస్ పాయింట్ అవుతాయి. ఈ రోజున మీ ఆలోచన విధానంలో చాలా గొప్ప పనులైతే ఎంచుకుంటారు. కానీ పనిని స్టార్ట్ చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి ఆలోచించిన అటువంటి పని కూడా ఈ రోజే స్టార్ట్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే చాలా రోజుల నుంచి మీరు అనుకుంటున్న కొన్ని పనులు కొంచెం వెనుకబాటు పడుతూ సమయానికి ఆ పనులు పూర్తి కాకపోవడం, ఆ పని జరగకపోవడానికి కారణం అనేది ఒకటి ఉంటుంది కదండి. అది కూడా మీలో ఏర్పడిన భయమే. ఈ భయం కూడా ఈ రోజు పూర్తిగా తొలగిపోతుంది. కుటుంబ సభ్యుల వలన లేదంటూ శ్రేయోభిలాషుల వలన వారి సూచన వలన ఒక మంచి కోరి నిర్ణయాన్ని తెలియచేస్తారు. మీరు కూడా వారి సలహాలతో ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీ మంచి కోరి ఏదైనా ఒక మాట కానీ సాయం కానీ చేసినప్పుడు అది వారికి కృతజ్ఞత పూర్వకంగా ఒక పని కోసం, నా కోసం కదా వీరు మనకి ఒక మాట చెప్తుంది అనే ఆలోచన మీకు స్ఫురిస్తుంది. భవిష్యత్తులో కూడా మీకు ఏదైనా ఒక పని అనుకున్నటువంటి ఏదైనా కానీ చక్కగా మీరు ఒకరి ద్వారా కాకుండా మీ యొక్క ఆలోచన విధానంతోనే ఉన్నత స్థితికి రావడానికి ఈ యొక్క గుణపాఠం ఉపయోగపడుతుంది. మంచి మాట చెప్తే మీకు అది బెనిఫిట్ కదండి. కాబట్టి ఈ విధంగా ఆలోచించి అన్నీ కూడా మీకు మంచి చేకూర్చేలా మీ మనసును, ఆలోచనలను మార్చుకోండి. ఈ రోజున కొంతమంది వ్యక్తులు ఏదైనా ఒక సహాయం లేదా ఒక సలహా ఇస్తే మాత్రం దాన్ని పాటించగలిగితే వెనుకబాటుతనంలో ఉన్న ఈ రాశి వారికి పనులన్నీ సక్సెస్ అవుతాయి. పనుల్లో విజయం కనిపిస్తుంది. ఇంకా ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు పనుల్లో ఏకపక్షంగా బిజీగా ఉంటారు. కొంతమంది వ్యక్తులతో మీకంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నా కానీ, ఎక్కువ స్థాయిలో ఉన్నా కానీ అటువంటి వ్యక్తులతో కొంచెం గొడవలు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకుని ఏదైనా మాట్లాడండి. అలాగే ఇంకా ఏదైనా చెప్పాలంటే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఎంతటి గటికులు అంటే కనుక ఏ పని అయినా మొదలు పెట్టారంటే ఆ పని పూర్తి అయ్యేంత వరకు కూడా నలుదిశల మార్గాలు వెతుకుతూనే ఉంటారు. విడిచిపెట్టరు. ఎంత దూరమైనా వెళ్తారు. స్నేహితులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఉన్న చోట సంతోషం ఎప్పుడూ ఉంటుంది. ఏదో ఒక సమయంలో కొన్ని భయంకరమైన నిజాలను తెలుసుకోబోతున్నారు. ఈ రోజున మీ గుండె ధైర్యంగా ఉంచుకోవాల్సిన సమయం ఇది. ఆగి ఆలోచించండి. ప్రతి దిక్కున వచ్చే సమస్య గురించి ఆలోచించండి. ప్రతిరోజు కూడా సుఖ సంతోషాలతోనే నిండి ఉంటుందని ఎప్పుడూ అనుకోకూడదు. వచ్చే కష్టం చెప్పి రాదు. ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. కష్టాన్ని ఎదుర్కొనే గుండె ధైర్యం మీకు ఖచ్చితంగా ఉండాలి. మీకు సంతానం ఉంటే వారికి కూడా ఇదే నేర్పండి. ఇప్పటి ఆధునిక యుగంలో ఎలా ఉంటున్నారంటే ఇప్పటి యువత చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచిస్తూ మదన పడుతున్నారు. చిన్న చిన్న విషయాలకే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వారికి పోరాట పటిమ ఉండకపోవచ్చు. మనం నేర్పించాలి. కన్న తల్లిదండ్రులుగా కష్టం ఏమిటి, బాధ ఏమిటి, సుఖం ఏమిటి అన్నింటినీ సమపాళ్లతో రంగరిస్తూ పెంచాలి. ఈ రాశి జాతకులకు ఈ యొక్క విషయంలో నిష్ణాతులుగా చెప్పొచ్చు. మంచి బుద్ధిశాలులుగా పుట్టిన సంతానాన్ని తీర్చిదిద్దుతారు. ఇది వీరికి చాలా ఆనందాన్ని కలగచేస్తుంది. ఒకంత గర్వం కూడా సంతానాన్ని చూసినప్పుడు వీరికి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒక్కోసారి ఎంత ఎదిగిన మనం కూడా చిత్ర విచిత్ర పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది. తప్పదు కదా. కాబట్టి ఈ రోజులన్నీ మనకి అనుకూలంగా ఉండాలని ఏమీ ఉండదు. కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా వాటిని తట్టుకుని నిలబడడంతో మనం చాలా ధైర్యంగా కనిపిస్తాము. కొన్నిసార్లు ఇలా కాకుండా నిరాశ చెందడం మన మూర్ఖత్వం అవుతుంది. మూర్ఖులకు కూడా రోజులు వచ్చేటటువంటి కొన్ని రోజులు వారికి అనుకూలంగా లేనటువంటి సమయాలు కూడా కనిపిస్తుంటాయి. ఇప్పటి కలియుగంలో మూర్ఖులకు అంటే వారి యొక్క లావాదేవీలకు సంబంధించింది కావచ్చు, బంధుమిత్రులు ఎవరైనా అనారోగ్యం పాలవడం కావచ్చు, ఆకస్మిక సంఘటనలు కావచ్చు, కుటుంబంలో మీరు చోటు చేసుకున్న సమస్యల గురించి కావచ్చు, ఇలా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయానికి సంబంధించి ఏదైనా సమస్యకు సంబంధించి ఈ విషయంలో అయితే భయంకరమైన చేదు నిజం కొందరికి తెలియబోతుంది. ఈ రాశిలో పుట్టిన కొంతమంది వ్యక్తులకు ఈ రోజున ఒక చేదు నిజం
బట్టబయలు కాబోతుంది. నిరాశ పడవద్దు. ఈ విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ ఒత్తిడికి గురి కావద్దు. ఆ విషయం కూడా ఎవరైతే ఒక మహిళ ద్వారా మీకు తెలుస్తుందని చెప్పొచ్చు. గ్రహస్థితి అనేది మీకు ఈ రోజున కొంచెం అననుకూలంగా ఉన్నా కొంచెం అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి అననుకూలత కూడా అనుకూలంగా మార్చుకోవడం కోసం భగవంతుని మీదే ఆధారపడండి. మీకు కష్టం కలిగించి, సమస్య కలిగించి, ఇబ్బంది కలిగించే విధంగా ఎదుటి వారి మాటలు ఈ రోజు ఉండొచ్చు. పట్టించుకోవద్దు. మీ జీవితంలో ఉన్న బలహీనతలు తెలుసుకొని బయటపెట్టడానికి ప్రయత్నించొద్దు. అది తప్పు కావచ్చు లేదా ఆరోపణ కావచ్చు. కానీ పగబట్టిన స్త్రీ చేసే ప్రతి పని కూడాను పగబట్టిన త్రాసుపాము చేసే పనిలాగా ఉంటుంది. పగబట్టిన తాచుపాము ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి. వారి కదలికలు కూడా ఊహించలేరు. జరిగే నష్టం అలా మీ జీవితంలో జరుగుతుంది. ఇలా జరగకూడదు అన్నట్లుగా మీ యొక్క బాధ వర్ణనాతీతంగా ఈ రోజు మారిపోతుంది. మీరు చేయాల్సిందల్లా నిత్యము దైవారాధన చేసుకోవడం, అంతా మంచి జరుగుతుంది. ఇష్టదైవ నామస్మరణ ఎప్పుడూ చేసుకోండి. సోమవారం నాడు అయితే తప్పకుండా పరమశివుని దర్శనం చేసుకోండి. మీరు ఏమిటంటే పరమశివుణ్ణి నిత్యము స్మరించడం, ఓం నమః శివాయ అని కానీ, ఓం శ్రీ వర్ధనాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 21 సార్లు కానీ పఠిస్తే తప్పకుండా సంకల్పం నెరవేరుతుంది. చాలా మందికి జరిగింది కూడా. కాబట్టి మీరందరూ కూడా ఈ ఒక చిన్న పనిని, ఈ యొక్క నియమాన్ని పాటిస్తే మంచి జరుగుతుంది. భగవంతుని యొక్క ప్రభావం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అనుగ్రహం కలుగుతుంది. భయంకరమైన మీ పనులు ఏమైతే ఉన్నాయో అవన్నీ తప్పకుండా ఈ రోజున మీరైతే ప్రతికూల సమయం నుండి బయటపడతారు. మీరు మహిళలు అయినా పురుషులు అయినా గతంలో మీకు ఇబ్బంది కలిగించిన ఒక స్త్రీ పట్ల ఈ రోజు అప్రమత్తంగా ఉండండి. ఆ స్త్రీ మీతో బాగా నటిస్తోంది. మీ వెనుకాల గోతులే తీస్తోంది. కుటుంబ వ్యక్తి కావచ్చు, తెలిసిన వారిలో కూడా ఉండొచ్చు. శత్రువు ఆ స్త్రీ అని మర్చిపోవద్దు. గతంలో వచ్చిన అపార్థం ఇంకా వారి మనస్సులో నాటుకుని ఉందేమో. ఒక్కసారి వారి గురించి ఆలోచించండి. ఆల్రెడీ వారి వల్ల దెబ్బ తగిలి ఉంది. మిమ్మల్ని ఇంకెప్పుడు దెబ్బ కొట్టాలా, ఇబ్బంది పెట్టాలా అంటూ ఏదో ఒక రకంగా నాశనం చేయాలని చూస్తున్న ఆ స్త్రీ ఈరోజు మీకు తారసపడ్డం, వారితో జాగ్రత్తగా మంచిగా నటిస్తూనే రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలు ఆమె దగ్గర మాత్రం అప్రమత్తంగా ఉండండి. ధనం, సహాయం ఇలాంటి విషయాల్లో జాగ్రత్త. తప్పించుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఏదైనా కోపం వస్తే వారిని కోపంలో ఒక మాట అంటే గనక చిన్నది కాస్త ఈ రోజు పెరిగి పెద్దది అయ్యి వారు కోరుకున్నదే జరుగుతుంది. మిమ్మల్ని రెచ్చగొట్టి సింపతి సంపాదించాలనుకుంటున్నారు. కావున ఈ విషయాన్ని మనసులో జ్ఞాపకం ఉంచుకోండి. మిమ్మల్ని రెచ్చగొట్టి మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలనుకోవచ్చు. ఇటువంటి ప్రయత్నాల్లో ఏదో ఒకటి అయితే చేస్తుంది. ఆ యొక్క స్త్రీ మిమ్మల్ని నాశనం చేయాలి అని ఎప్పుడూ కంకణం కట్టుకుని ఉంటుంది. వారికి అవకాశం కల్పించకుండా మౌనంగా ఉండడం, ఓర్పుగా ఉండడం, మృదు సంభాషణతో వాయిదా వేస్తూ వారి యొక్క సహాయాన్ని ముందుకు సాగిపోవడం మంచిది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.